హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? గుర్తుపెట్టారా? నేను మీ బాలు సార్ని. మనం కలిసి కూడా చాలా కాలం అయింది. డిఎస్సిలో జాబ్ వచ్చిన మొదట్లో నేను ఒక 2 వీడియోలు పెట్టాను. ఆ వీడియోలకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందులో రెండవ వీడియో నేను బుక్స్ ఏం చదవాలి అనే దాని గురించి ఒక వీడియో చేశాను. అదైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నాకు. సో ఆ వీడియోలకి చూసి నాకు ఎవరైతే విషెస్ చెప్పారో, నాకు ఎవరైతే కామెంట్స్ చెప్పారో వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే నాకు ఫస్ట్ పోస్టింగ్ దాదాపు 9 నెలలు అయిపోయింది. ఒక అకాడమిక్ ఇయర్ కూడా అయిపోయింది. చాలా బాగా జరిగింది అకాడమిక్ ఇయర్. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను పెట్టిన వీడియోకి చాలా మంది కింద కామెంట్స్ పెడుతున్నారు. సో ఆ కామెంట్స్కి ఆన్సర్ చెప్పడానికి నాకు చాలా టైం పట్టింది. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను మళ్ళీ వీడియో చేయలేకపోయాను. సో ఈరోజు ఆ కామెంట్స్ అన్నిటికీ నేను ఎక్స్ప్లెనేషన్ ట్రై చేస్తాను. సో ట్రై చేసి మళ్ళీ ఈ వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో అయితే ముందు ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు. చెడుగా అయితే ఎవరు కామెంట్స్ పెట్టలేదు. సో చెడుగా పెట్టినందుకు కూడా మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో అయితే ఇక్కడ నాకు పెట్టిన కామెంట్స్ ఒకసారి చదివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. టెట్ సిలబస్, డిఎస్సి సిలబస్ ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ టెట్ని, ఈ డిఎస్సిని ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలని ఒక నా సబ్స్క్రైబర్ క్వశ్చన్ అడిగాడు అనమాట. సో దీనికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఎవరైతే టెట్ పేపర్ 1A ప్రిపేర్ అవుతున్నారో, అదే ఎవరైతే డిఎస్సి హెచ్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఎందుకు ఉండదంటే, వాళ్ళ పేపర్ 1A సిలబస్ ఏదైతే చదువుతారో డిఎస్సి హెచ్జిటి పోస్ట్ సిలబస్ కూడా సేమ్ అదే ఉంటుంది. సో వాళ్ళు చదవాల్సిన అన్ని కూడా టెట్లో కవర్ అయిపోతాయి. మీరు పేపర్ 2A, సో టెట్ పేపర్ 2A ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఏ పోస్ట్కి రాస్తారంటే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్కి రాస్తారు. సో వీళ్ళు ఎక్కువ టెట్కి సమయం కనుక కేటాయిస్తే, టైం కనుక కేటాయిస్తే మనం డిఎస్సికి ప్రిపేర్ అవ్వలేము. అసలు ఓవరాల్గా చెప్పాలంటే మనం టెట్ నోటిఫికేషన్ కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ కనీసం ఎంత లేదన్నా 1.5 year నుంచి ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసి కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి టెట్ కానీ డిఎస్సి రావడం కానీ కొంచెం కష్టం. రాదని నేను చెప్పను, కానీ కొంచెం మాత్రమే కష్టం. సో మీరు కనుక నేను చెప్పిన ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయితే ఇది టెట్లో మంచి స్కోర్ వస్తుంది, డిఎస్సిలో కూడా మంచి స్కోర్ వస్తుంది. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, పేపర్ 2A ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే పేపర్ అంటే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీంట్లో సిలబస్ ఏది సేమ్ ఉంటుందో చూసుకోవాలి ముందు. సో దీంట్లో మీకు సిలబస్ ఏది సేమ్ ఉంటుందంటే, సపోజ్ నేను ఎస్ఏ మ్యాథ్స్ ప్రిపేర్ అయినప్పుడు నేను ఇదే ఫాలో అయ్యాను. నేను ప్రిపేర్ అయింది కూడా టెట్కి ఒక 2 months అంతకంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు. సో డిఎస్సికి ఎక్కువ ప్రిపేర్ అవుతూ వచ్చాను. సో దీన్ని ఎలా కోఆర్డినేట్ చేశారనే దానికి వీళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. సో నేనేం చేశానంటే, టెట్ సిలబస్ని, డిఎస్సి సిలబస్ని పక్కకి తీసుకొని దీనికి కామన్గా ఏముంది చూసాను. సో దీంట్లో కామన్గా ఏముందంటే సైకాలజీ అనేది కామన్గా ఉంది. సో సైకాలజీ మనకి టెట్లో 30 marks వస్తే డిఎస్సిలో 5 marks వస్తుంది. సో 5 marks అంటే చాలా చిన్న విషయంలో చాలా పెద్ద విషయం. అందుకని నేనేం చేశానంటే, టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే ఎక్కువగా సైకాలజీ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. సో నాకు ఇది టెట్కి కవర్ అయింది, 30 marks కవర్ అయింది, అటు 5 marks డిఎస్సిలో కవర్ అయింది. తర్వాత నేను ఎస్ఐ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి కంటెంట్, అంటే మ్యాథ్స్ కంటెంట్ ఎక్కువ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. సో ఇది టెట్లో 30 marks ఉంటుంది. సో అది వచ్చేసి మనకి డి మార్కులకు ఉంటుంది. సో 40 marks 80 వస్తుంది మనకు. సో ఇది కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను కంటెంట్ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. సో ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది సైకాలజీ, తర్వాత మనం ప్రిపేర్ అవ్వాల్సింది కంటెంట్. సో నెక్స్ట్ దీంతో కనుక మనం ప్రిపేర్ అయితే మనకి డిఎస్సిలో ఎన్ని మార్క్స్ కవర్ అవుతాయి అంటే 40 ఏమో కంటెంట్, ఒక 5 ఏమో సైకాలజీ కవర్ అవుతాయి. 45 marks అయిపోయినాయి అక్కడికి. ఓకేనా? నెక్స్ట్ మ్యాథ్స్ మెథడాలజీ మనకి టెట్లో 5 marks ఉంటుంది. సో 25 marks ఏమో కంటెంట్ ఉంటే 5 marks ఏమో మెథడాలజీ ఉంటుంది టెట్లో. వేరే
ఇదే మెథడాలజీ మనకి డిఎస్సిలో 20 మార్కులకు ఉంటుంది. అర్థమవుతుందండి. సో 20 మార్కులకు ఉంటే ఈ 20 మార్కులకి నాకు చాలా ఎక్కువ. అందుకని నేనేం చేశాను, టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మ్యాథ్స్ మెథడాలజీని ఎక్కువ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. సో నాకు ఇక్కడ 5 మార్కులు వచ్చినాయి, ఇక్కడ కూడా మంచి మార్కులు వచ్చినాయి. సో ఇందాక 45 మార్కులు కదా, సో ఈ 45 మార్కులు ప్లస్ ఈ 20 మార్కులు, సో మొత్తం కలిపి ఎన్ని మార్కులు అయినాయండి? 65 మార్కులు అయ్యాయి. సో టెట్ని నేను డిఎస్సిని కోఆర్డినేట్ చేస్తూ ఇందులో సిలబస్ ఏదైతే ఎక్కువ కావాలో దాన్ని ప్రిపేర్ అవ్వడం చదివాను. ఓకేనండి. సో ఈ విధంగా మనం కోఆర్డినేట్ ఎవరైతే షార్ట్ టర్మ్ లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. సో లాంగ్ టర్మ్ ప్రిపేర్ వాళ్ళకి టెట్కి ఎట్లాగా అవుతుంది. ఇకపోతే టెట్లో తెలుగు ఒకటి ఉంటుంది, తెలుగు 30 మార్కులకు ఉంటుంది. సో ఈ 30 మార్కులు మీరు ఏం చేయాలంటే ఎక్కువగా 6th నుంచి 10th క్లాస్ వరకు తెలుగు బుక్స్ అన్ని తీసి చదవడం కన్నా నేనైతే తెలుగు 1.5 month చదివాను. సో నేను ఎక్కువ చేసింది ఏంటంటే ముందు తెలుగు సిలబస్ తీసుకున్నాను. తెలుగు సిలబస్ లో నాకు ఈజీగా నేను ఎక్కడ మార్క్స్ గెయిన్ చేయగలను. సో నేను పాఠం అంతా చదివేసుకొని కవుల గురించి, వాళ్ళ బిరుదుల గురించి, వాళ్ళు ఏవైతే రాశారో, కావ్యాలు కవితలు రాశారో అది గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నేను ఎక్కువగా తెలుగులో గ్రామర్ అయితే ప్రిపేర్ అయ్యాను. సో ఈ గ్రామర్ వల్లనే నాకు 23-24 మార్కులు వచ్చినాయి టెస్ట్లో. సో అందుకని తెలుగు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ కాకుండా ఒక మెటీరియల్ తీసుకోండి, ఏదో ఒక మెటీరియల్ మీకు నచ్చింది. ఓకేనా. సో ఆ మెటీరియల్లో ఏం చేస్తారంటే గ్రామర్ పార్ట్, సందులని, సమాసాలు, ప్రతిపదార్థాలు, నానార్థాలు, తర్వాత అలంకారాలు, తర్వాత వాక్యాలు, వాక్యం ఇంకో వాక్యం మాటలు, ఇలాంటి మెయిన్ 4 పార్ట్ ఒకటి ఉంటుంది అన్నమాట. వాటిని ఎక్కువ ప్రిపేర్ అవ్వండి, మీకు కనీసం 20-25 మార్కులు ఈజీగా వస్తాయి. ఓకేనండి. తర్వాత ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ కూడా అంతే, మీరు గ్రామర్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్ కూడా మీకు మినిమం చదివితే మనకు అర్థమైపోతుంది. సో ఇంగ్లీష్ ఆ విధంగా మీరు గ్రామర్ ప్రిపేర్ అవ్వండి. దాంట్లో ఒక పారాగ్రాఫ్ వస్తుంది, సో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఈజీగానే ఉంటుంది. మీకు ఇంకో చిన్న విషయం ఏంటంటే టెట్తో పోలిస్తే డిఎస్సి కష్టంగా ఉంటుంది, డిఎస్సి పోలిస్తే టెట్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలాగే 30 మార్కులు ఉంటాయి టెట్లో. తెలుగు 30 మార్కులకు ఉంటుంది, ఇంగ్లీష్ 30 మార్కులకు ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ 30 మార్కులు, సైన్స్ 30 మార్కులు. సో మొత్తం కలిపి 5 పార్ట్లు ఉంటాయి. 5 30 150 మార్కులు, 150 మార్క్స్ ఉంటుంది అన్నమాట. సో ఈ 150 మార్క్స్లో మీరు మ్యాక్సిమం ఎంత స్కోర్ చేయగలరో. సో సైన్స్ అయితే నేను చదవడానికి టైం చాలా టెట్ చదివినప్పుడు చదవడానికి టైం వేస్ట్ అవుతుందని నేనైతే వదిలేసాను దాన్ని. సో బిట్టు చూడగానే నాకు కొంతవరకు అర్థమైంది, నేను పెట్టుకున్నాను. ఓకేనా. సో ఈ విధంగా టెట్ కోసం మీరు ఎక్కువ ప్రిపేర్ అయ్యి డిఎస్సి కోసం టైం వేస్ట్ చేసుకోవద్దని నేను చెప్తున్నాను. వీళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి నేనైతే సరిగా సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. నెక్స్ట్ రెండో క్వశ్చన్, సార్ ఇంటర్మీడియట్ ఆన్సర్స్ చాలా లాంగ్గా ఉంటాయి, వాటిని షార్ట్గా ఎలా చేయాలి? సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏంటంటే మనం ఇంటర్మీడియట్లో ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఆ గివెన్ డేటా అని ఆ డేటా రాసి ఫార్ములా వేసి దాన్ని సాల్వ్ చేసి చేస్తాం. దీన్ని మనం అలా చేయకూడదు. వేరే డిఎస్సిలో మనం బిట్ సాల్వ్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఈ గివెన్ డేటా అంతా మన మైండ్లో క్యాల్కులేట్ చేసుకొని అక్కడ షార్ట్గా ఫార్ములా ఏది వాడాలో ఆ ఫార్ములా వాడి ఆన్సర్ చేయడం వరకు మనం చేయాలి. ఆ కంటెంట్ అర్థం చేసుకోవాలి, ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకొని వాడు ఏదైతే క్వశ్చన్ అడిగారో నా ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను రాసిన దాని ప్రకారం ఇంటర్మీడియట్ అయితే డెప్త్గా అయితే వెళ్ళలేదండి. నేను రాసిన డిఎస్సిలో ఇంటర్మీడియట్ చాలా డెప్త్గా వెళ్ళలేదు, చాలా లైట్గానే ఇచ్చారు, పైన ఇచ్చారు. నేను ఏం బుక్స్ చదవాలని ముందు వీడియోలో చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఇంటర్మీడియట్ బుక్స్ ఏం చదవాలి, ఏ బుక్లు చదవాలి కూడా నేను క్లియర్గా వీడియో చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. సో లాంగ్గా ఉన్నాయని మీరేం భయపడద్దు. ఏ ఫార్ములా అయితే కావాలో ఆ ఫార్ములా మాత్రమే వాడి నీట్గా సాల్వ్ చేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం అయితే కాదు. నెక్స్ట్ మ్యాథ్స్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ 3వ క్వశ్చన్ అండి. మ్యాథ్స్ మెథడాలజీ టెక్స్ట్ బుక్ ఏ ఇయర్ సార్ అంత పెద్దగా ఉంది? ఇది ఆ మిత్రుడు ఎవరో ముందు వీడియోలో పెట్టింది చూసి అడిగారు. ఇది పెద్దగా ఉంది చిన్నగా ఉంది కాదండి, 2 సంవత్సరాల బీఈడీ కలిపి ఒకే టెక్స్ట్ బుక్ మనకు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. మీరు ఏ ఇయర్ చూసినా కానీ అదే బుక్ వస్తుంది. సో 2 ఇయర్స్ కలిపి ఉండడం వల్ల ఆ బుక్ అంత పెద్దగా కనిపించింది మీకు. సో మీరు చదివితే దాంట్లో మనకి కావాల్సిన దానికన్నా అనవసరం విషయాలు ఎక్కువ ఉంటాయి. మీరు దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటే ఇంత టెక్స్ట్ బుక్ ఇంతే ఉంటుంది.
ఓకేనా. సో అకాడమిక్ టెక్స్ట్ బుక్ నాకైతే చాలా చాలా ఈజీ అయింది. దాదాపు నాకు వచ్చిన 20కి నాకు వచ్చింది 17 మార్కులు దగ్గరగా. సో ఆ 17 మార్కులు కూడా ఆ బుక్ లో నుంచి వచ్చినాయండి, వేరే బుక్ రాలేదు. కాబట్టి ఎక్కువ సార్లు రివిజన్ చేశాను. మనకి ఏదైతే అవసరమో దాన్ని మాత్రం అండర్లైన్ చేసుకుంటూ చదువుకుంటూ పోవాలి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో మిత్రుడు అడిగిన క్వశ్చన్, మ్యాథ్స్ బిగ్ బ్యాంక్ కావాలి సార్ అని. మీరు మ్యాథ్స్ బిగ్ బ్యాంకులు కనుక చదవడం మొదలు పెడితే మీకు నాలెడ్జ్ నాకు తెలిసిన వరకు 0 వస్తుంది, జీరో నాలెడ్జ్. మరి ఎట్లా సార్ అంటే, మీరు బిగ్ బ్యాంక్ను ఫాలో అవ్వద్దు, టెక్స్ట్ బుక్ను ఫాలో అవ్వండి. సో 6th క్లాస్ ఈ సంవత్సరం 2026కి కొత్త టెక్స్ట్ బుక్లు వచ్చినాయి. ఇవి కాకుండా ఆ ముందు సంవత్సరం టెక్స్ట్ బుక్లు కొంచెం కంటెంట్ బాగుంటుంది. వాటిని చాప్టర్ వైజ్, ఎక్సైజ్ వైజ్గా, ఎగ్జాంపుల్ వైజ్గా, ఫార్ములాలు అన్ని నీట్గా టెక్స్ట్ బుక్లో ఉంటాయి. వాటన్నిటిని నీట్గా ప్రాక్టీస్ చేసుకోండి. మీరే ఒక నోట్ తయారు చేసుకోండి, మీరే బిగ్ బ్యాంక్ తయారు చేసుకోండి. అంతేగాని డైరెక్ట్గా మీకు ఒక బిట్ ఇచ్చేసి డాష్ అని పెట్టగానే మనం ఆన్సర్ రాయను. సో టెక్స్ట్ బుక్ను నేనైతే ఫాలో అయ్యేది టెక్స్ట్ బుక్లు అండి. ఏ బిగ్ బ్యాంక్ నేను ఫాలో అవ్వలేదు. 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు టెక్స్ట్ బుక్. సో టెక్స్ట్ బుక్ లో ముందు మనకు సినాప్సిస్, ఫార్ములాలు ఉంటాయి, నీట్గా మ్యాటర్ ఉంటుంది, దాన్ని చదివాను. దాన్ని బట్టి ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేశాను. ఎగ్జాంపుల్స్ ని బట్టి ఎక్సైజ్ లో క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్సైజ్ లో క్వశ్చన్స్ మనకి బిట్స్ లాంటివి అనమాట, మనం సాల్వ్ చేసుకుంటూ ఉంటాం వాటిని. ఇంకా వేరే బిగ్ బ్యాంక్ ఎందుకు? సో కాబట్టి బ్రదర్, మీరు బిగ్ బ్యాంక్ ని ఫాలో కాకుండా టెక్స్ట్ బుక్ ను ఫాలో అయితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఓకేనా. నెక్స్ట్, టెట్ స్కోరు 100 వచ్చాయి సార్, కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అవ్వచ్చా? దీనికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. మీరు డిఎస్సిలో బాగా స్కోర్ చేయగలను అని మీకు నమ్మకంగా ఉంటే ఈ 100 మార్క్స్ సరిపోతాయి. లేదు నాకు ఎందుకో డిఎస్సి పేపర్ కొంచెం కష్టంగా వస్తుంది, నాకు తక్కువ స్కోర్ వస్తుందేమో అని అనిపిస్తే మీరు ఇంకొక 2-3 బిట్లు ఎక్కువ టెట్లో తెచ్చుకోవడం బెటర్. నా పర్సనల్గా అయితే లేదు. నేను టెట్ 2022లో రాసినప్పుడు నాకు 83 మార్కులే ఉన్నాయి. సో నాకు అనిపించింది ఏంటంటే 83 మార్కులు చాలదేమో, ఇంకొక 2 మార్కులు 3 మార్కులు పెంచుకుందాం అనే ఉద్దేశంతో మళ్ళీ కష్టపడి టెట్ అయితే చదివాను. సో అప్పుడు నాకు 116 మార్కులు వచ్చింది. సో ఎప్పుడైతే నాకు 116 మార్కులు అంటే దగ్గర నాకు 16 మార్కులు వచ్చినట్టే, 20కి 16 మార్కులు వచ్చినట్టే. సో ఎప్పుడైతే 20కి 16 మార్కులు వచ్చింది నాకే కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. సో డిఎస్సిలో నాకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో టెట్లో నేను పెంచుకోగలిగానంటే డిఎస్సిలో కూడా నేను పెంచుకోగలను అని కాన్ఫిడెన్స్తో నేను చదివాను. సో 100 వచ్చినాయి అని అన్నారు కాబట్టి మీరు లాంగ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటే డిఎస్సికి 100 సరిపోతాయి. ఇప్పుడు షార్ట్ టర్మ్ లో ప్రిపేర్ అవుతుంది. అదిగాక మేము రాసింది మెగా డిఎస్సి కాబట్టి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం చిన్న మినీ డిఎస్సి లాంటిది ఏమైనా ఇస్తే తక్కువ పోస్టులు కనుక ఉంటే ఈ మార్కులు చాలకపోవచ్చు నా ఉద్దేశం. ఒకవేళ నీకు డిఎస్సిలో మంచి మార్క్స్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాకు డిఎస్సిలో నాకు వచ్చింది 61 మార్కులు వచ్చింది. 80కి 61 వస్తే నేను టెట్లో నాకు ఎన్ని మార్కులు వచ్చిందంటే 16 మార్కులు వచ్చింది, 16 పాయింట్ సంథింగ్ వచ్చింది. సో ఇక్కడ 61, అక్కడ 16, మొత్తం కలిపి 77.11 మార్క్స్ వచ్చింది నాకు. సో నాకు టెట్లో ఇంతకుముందు 13, ఇప్పుడు వచ్చిందేమో 16. ఒకవేళ నాకు కనుక టెట్లో నేను ఇంప్రూవ్ చేసుకోలేకపోయి ఉంటే 61 + 13 నాకు 74 మార్కులు వచ్చింది. సో 74 మార్కులకి పోస్ట్ దాదాపు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం వచ్చేదైతే కాదు. ఎందుకంటే కట్ ఆఫ్ 74 వచ్చింది అంతే. సో నేను బోర్డర్లో ఉండేవాడిని. ఒకవేళ హారిజాంటల్ రిజర్వేషన్ వీటి కింద వేరే స్పోర్ట్స్ వాళ్ళు వస్తే నా పోస్ట్ బోర్డర్లో ఉండేది, వచ్చేది రాదు కూడా చెప్పేవాడు నాకు. సో అందుకని టెట్ స్కోర్ మ్యాక్సిమం ఎక్కువ ఉంచుకోవడానికి మనం ట్రై చేసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్, మీకు టెట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి సార్? సో నాకైతే టెట్ 116 మార్కులు వచ్చాయి, 116 పాయింట్ సంథింగ్ వచ్చినాయి, 116.08 మార్క్స్ వచ్చినాయి. సో టెట్ బాగా వచ్చింది కాబట్టి నాకు డిఎస్సి మార్క్స్ కూడా కలిసి ఫైనల్గా క్రాక్ అయితే చేయగలిగాను. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొక మిత్రుడు అడిగిన క్వశ్చన్, ఇంగ్లీష్ మీడియం బుక్స్ చెప్పండి సార్. నాకు తెలిసినంత వరకు డిఈడిలో ఇంగ్లీష్ మీడియం బుక్స్ దొరకడం కష్టం. నేను కూడా ఇంటర్మీడియట్, బీటెక్, డిఈడి, ఎంఎస్ మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే చదివాను. కానీ 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను తెలుగు మీడియం చదువుతున్నాను. సో
సో నాకు 2 మీడియంస్ మీద అవగాహన ఉంది కాబట్టి నాకు ఇంగ్లీష్ మీడియం అయినా ఒకటే, తెలుగు మీడియం అయినా ఒకటే. సో కొన్ని మీకు ప్రీవియస్ వీడియోలో నేను ఏ సబ్జెక్టు ఏ యాప్ తీసుకొని ఏ పబ్లికేషన్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యారో నీట్గా చెప్పాను. ఆ యాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలుగులో చెప్తా ఉంటారు, ఇంగ్లీష్లో చెప్తా ఉంటారు. ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? మ్యాక్సిమం తెలుగు మీడియం ప్రిఫర్ చేయండి. ఓకేనా? సో తెలుగు మీడియం బుక్స్ చదివితేనే సైకాలజీ లాంటి సబ్జెక్టు తెలుగులో చదివితేనే మనకు అర్థమవుతుంది. ఇక మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ మనం ఇంగ్లీష్ మీడియం నో ప్రాబ్లం. ఎలాగో మనకి డిఎస్సి కోచింగ్స్ ఎట్లా వస్తాయంటే తెలుగులో వస్తే ఇంగ్లీష్లో వస్తాయి కాబట్టి అసలు ఏ ప్రాబ్లం ఉండదు. సో మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే నేను తెలుగు మీడియం బుక్స్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియం బుక్స్ అయితే నాకు తెలిసి మార్కెట్లో అవైలబుల్గా లేవు. మీకు అంతగా కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం బుక్సే కావాలనుకుంటే టెక్స్ట్ బుక్స్ పేరు మాత్రం నేను చెప్పగలను. జేఎం సిరీస్ అని మనకి విజయవాడ లెనిన్ సెంటర్లో అక్కడ దొరుకుతాయి అనమాట. డిఈడి సంబంధించి లెనిన్ సెంటర్లో డిఈడి సంబంధించి సైకాలజీ బుక్స్ కానీ మెథడాలజీ బుక్స్ కానీ మీకు ఇంగ్లీష్ మీడియంలో జేఎం సిరీస్ వాళ్ళే, జేఎం పబ్లికేషన్స్ వాళ్ళే మీకు దొరుకుతాయి. మీరు ఆ టెక్స్ట్ బుక్ చదువుకునైనా మంచి మార్క్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఒక సిస్టర్ అడిగారు, సార్ నేను హౌస్ వైఫ్ సార్, తెలంగాణ స్టేట్ దీప్తి బుక్స్ యూజ్ అవుతాయా? దీప్తి టెక్స్ట్ బుక్ అనేది తెలంగాణ అయినా ఒకటేనమ్మా, ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే. సో మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వచ్చు, దానివల్ల నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్ బుక్స్ న్యూ ఎన్సీఆర్టీ చదవాలా సార్ అని. సో మీరు న్యూ టెక్స్ట్ బుక్స్ కన్నా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదివితేనే బెటర్. ఎందుకంటే డిఎస్సిలో ఈ బుక్లో ఏం చేస్తారో ఈ బుక్లో ఏం చేస్తారని చెప్పడం, వాళ్ళు ఎక్కడి నుంచైనా వచ్చి పెట్టారు. సో మనకి ఎక్కువ కంటెంట్ దొరికేది ఎక్కడ ఉంటుందంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్లోనే ఎక్కువ కంటెంట్ దొరుకుతుంది అనమాట. సో మ్యాక్సిమం మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్స్నే ప్రిఫర్ చేయడం బెటర్. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఏ యాప్ తీసుకున్నారు సార్? సో ఈ యాప్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అయినా సరే మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. నేను అను పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ తీసుకొని ఆ యాప్లో సైకాలజీ శివపల్లి సార్ అని సైకాలజీ క్లాసులు ఉంటాయి, నెంబర్ 1గా చెప్తారు సార్ అయితే. సో తెలుగులో చెప్తుంటారు, ఆ సైకాలజీ టెర్మినాలజీ మొత్తం ఇంగ్లీష్లో కూడా చెప్తూ ఉంటారు సార్, నెంబర్ 1గా చెప్తారు. మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని శివపల్లి సార్ క్లాసులు సబ్స్క్రైబ్ చేయమని, మీరు ఆ యాప్లో ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మీకు. లేదా యూట్యూబ్లో కానీ ఎక్కడ ఎతికినా కానీ అను పబ్లికేషన్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. సో మీరు అమౌంట్ పే చేయగానే వెంటనే మీకు క్లాసులు సబ్స్క్రైబ్ చేస్తారు. ఆ క్లాసులు వింటూ నోట్స్ రాసుకొని సరిపోతుంది. సో నేను విన్నది వాళ్ళ యాప్లో విన్నది నేను ఏంటంటే సైకాలజీ క్లాసులు విన్నాను, నోట్స్ రాసుకున్నాను, మెథడాలజీ క్లాసులు విన్నాను, నోట్స్ రాసుకున్నాను. సో ఈ 2 మాత్రం నేను యాప్ని చూసి ఫాలో అయ్యాను. వాళ్ళే మీకు గ్రాండ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు యాప్లోనే. మనం ఖాళీగా ఉన్నప్పుడు రాసుకుంటూ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనండి. నెక్స్ట్, సార్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యారా తెలుగా? నేనైతే తెలుగు మీడియమే ప్రిపేర్ అయ్యానమ్మా. కాకపోతే కంటెంట్ నాకు ఇంగ్లీష్ అయినా అర్థమవుతుంది, తెలుగు అర్థమైనా కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఓకేనండి. సో ఇది వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకేనండి. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా, జూన్ 5వ తారీఖు నోటిఫికేషన్ వచ్చింది. జూలై 5వ తారీఖు మీరు 5వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ జూలై 20వ తారీఖు నుంచి డౌన్లోడ్ అవుతాయి. మ్యాక్సిమం ఎగ్జామ్స్ కూడా ఆగస్ట్ 5 నుంచి 21వ తారీఖు వరకు షిఫ్ట్ల వైపు మీకు ఎగ్జామ్ జరుగుతుంది. సో రిజల్ట్స్ ఎప్పుడు అంటున్నారంటే సెప్టెంబర్ 15th అంటున్నారు. తర్వాత ఇవన్నీ కన్ఫర్మ్ కాదు, టెంటేటివ్ షెడ్యూల్ మాత్రమే. అంటే మేబీ తర్వాత ఏమైనా జరిగి మీకు సెప్టెంబర్లో ఎలక్షన్స్ అంటున్నారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటున్నారు. ఒకవేళ ఎగ్జామ్ డేట్లో ఉన్న మారితే మనం చెప్పలేదు. ఈ ఇచ్చిన టెంటేటివ్ టైం టేబుల్ షెడ్యూల్ మాత్రం ఇది. అలాగే అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా దాదాపు ఉంటుంది. మన గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి మన ఎయిర్ క్యాలెండర్ ఉంది కదా, జాబ్ క్యాలెండర్, దానిలో విడుదల చేసినారో చెప్పారు. సో దాదాపు 3000 పోస్టులు రావడానికి అయితే అవకాశం ఉంది అంటున్నారు. మరి నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మ్యాథ్స్ మెథడాలజీ సంబంధించి మీకు ఒక అవుట్లైన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో నేనైతే బోర్డు పెట్టేసి క్లాసులు చెప్పడం అదైతే నాకు కుదరకపోవచ్చు. మీకు మీ మెథడాలజీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఎలా చదవాలని మాత్రం నేను చెప్తాను. ఓకేనండి. సో థ్యాంక్ యూ అండి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. నా యూట్యూబ్ ఛానల్ని చాలా మంది చాలా విధాలుగా ఆదరిస్తున్నారు. నేను ప్రీవియస్గా పెట్టిన వీడియోకి 3500 వ్యూస్ వచ్చినాయి. నాకు 2000 సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు దగ్గరగా. సో ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.
ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. ఇంకొకరు అడిగారు సార్ మిమ్మల్ని నేను ఎట్లా కన్సల్ట్ చేయాలి సార్ అని. మీరు యూట్యూబ్లో కనుక కింద కామెంట్ పెడితే ఆ కామెంట్స్ అవి నేను రిప్లై ఇస్తాను కానీ ట్రై చేస్తాను. సో మీరు అన్ని అపోహలు వదిలేసి సెట్లో స్కోర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, పోస్టులు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఇవి వదిలేసి దాదాపు మెరిట్లో ఉన్న వాళ్ళందరూ కూడా జాబులు వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మీరే ఉంటారు ఇక. సో పోస్టులు 1 ఉన్నా 2 ఉన్నా ఒక్క పోస్ట్ ఉన్నా సరే అది నాదే అనుకుని మీరు ప్రిపేర్ అవ్వాలి. మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఎవరైతే జెన్యున్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అయితే జాబ్ వస్తుంది నేనైతే చెప్పగలను. సో ఒక్క పోస్ట్ ఉంది కదా అని చెప్పి నేను ప్రిపేర్ అవ్వాలా అని అనుకుంటే అది మనం ఏం చేయలేదు. ఇక ఆ ఒక్క పోస్ట్ ప్రిపేర్ అయితే ఆ ఒక్క పోస్ట్ మీకే వస్తుందేమో. ఒకవేళ మీరు రాకపోయినా కష్టపడి ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ డిఎస్సీ కానీ మీరు ప్రిపేర్ అయిన నాలెడ్జ్ అక్కడే ఉంటుంది కదా. సో అందుకని మీరు టైం వేస్ట్ చేసుకోకుండా, అంటే నేను చదవాలా వద్దా, టెట్ స్కోర్ తక్కువ ఉంది ఎక్కువ ఉంది, వాళ్ళకి ఎక్కువ ఉంది వీళ్ళకి తక్కువ, ఎన్ని వదిలేసి ట్రై టు ఫోకస్ ఆన్ గోల్. మీ గోల్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సో దాన్ని కాన్సన్ట్రేషన్ మీరు దాని మీద ఉంటే ఖచ్చితంగా పోస్ట్ మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సైన్ అవుట్. దిస్ ఈజ్ యువర్ బాలు సార్.